హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? వచ్చేసి 5:39 అయ్యిందండి. నేనైతే లేచేసి వాకిళ్ళన్నీ కడిగేసేసుకొని ముగ్గేసేసుకున్నాను. అయితే రాత్రి గిన్నెలన్నీ కడిగేసేసుకున్నానండి. నైట్ కడుక్కుంటే కాస్త ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసేసుకొని పిల్లల్ని లేపేసేస్తాను. లేపి అలాగే బ్రష్ చేపించేసి టిఫిన్ వేసేసి నేనైతే చిన్న చిన్న పనులన్నీ చూసేసుకుంటాను. మీకు చూపిస్తాను, చూసేయండి. నేనైతే ఇప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నానండి. ఈ జెంటిల్ లిక్విడ్ అయితే వేస్తానండి. నేను బట్టలు అయితే వేసానండి. నార్మల్లో పెట్టాను, వాటర్ లెవెల్ ఏమో 3లో పెట్టాను. ఇక వాష్ చేసుకుంటుంది. అదే కాసేపు వచ్చి చూసుకుందాం మనం అండి. అయితే నేనైతే పొద్దున్నే కాఫీ తాగుతానండి. కాఫీ తాగిపోతే అసలు హెడేక్ బాగా వచ్చేది. లక్కీ ఇప్పుడేనమ్మా నిద్ర లేచింది. వాళ్ళ స్కూల్ లేదు కదమ్మా, కాసేపు పడుకోవచ్చుగా. రావట్లేదా? మరి హాయ్ చెప్పు, అమ్మ వీడియో తీస్తుందిగా. చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మాకు నైట్ అయితే ఫుల్గా వర్షం పడిందండి. ఈ వాటర్ అవే ముగ్గేసేసుకున్నాను కదండి. అక్కి ఏంటి టిఫిన్ చేస్తున్నారు? ఎందుకని బాగుండాలి ఇవాళ? అవునా? హాయ్ చెప్పండి. తినండి తినండి ఫ్రెండ్స్. ఈ వీడియో అంటే మీకు నచ్చిందంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. చూడండి, మా పాపకి ఇప్పుడు హోంవర్క్ గుర్తొచ్చిందంట. హోంవర్క్ చేయాలి మమ్మీ, టీచర్ కొడతారు మమ్మీ అంటే. ఓకే అండి, నేనైతే ఫ్రెష్ అయిపోయాను. పిల్లలు అయితే టిఫిన్లు చేస్తున్నారు. నేనైతే ఇవాళ వర్క్ అయితే మొదలు పెట్టాలండి. నిన్న సండే అని మొదలు పెట్టలేదు కదండి. మొన్న అయితే ఇవి చేసి టాప్స్ కొట్టేసాను, ఇవి చేశాను. ఇవాళ అయితే అవన్నీ చేయాలండి. అవైతే 1/2 కేజీలండి, ఇవైతే కేజీలు. మళ్ళీ ఇవన్నీ చేసిన తర్వాత అలా కట్టలు కట్టాలి. ఏం చేస్తున్నా లక్కీ? జడే పెట్టుకుంటుంది. పిల్లలు కూడా రెడీ అయిపోయారు. నేనేమో బట్టలు వాష్ అయిపోయినాయి అండి, స్పిన్ కూడా అయిపోయినాయి. ఇక తీసేసుకొని ఆరేసుకోవడమే. బట్టలు వేసుకొని ఆరేసేసుకున్నాము. రావట్లేదు, ఇరుక్కుపోయినాయి. ఓకేనండి, బట్టలు అయితే ఆరేసేసుకున్నాను. ఇక వంట ఒకటి చేసేసి బాక్సుల దగ్గర కూర్చోవాలండి. వాళ్ళు గట్టిగా పనిచేస్తే కానీ ఆ 1/2 కేజీ బాక్సులు అయిపోవు. వీడియో కంటిన్యూ చేస్తాను, చూస్తూనే ఉండండి. బాయ్. ఇప్పుడైతే మా ఆంటీ పాలు తీసుకుంటుంది ఫ్రెండ్స్. పాలు చూపియండి ఆంటీ. ఇవ్వండి ఫ్రెండ్స్, పాలు బాగా నీట్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మా మమ్మీకి నేను హెల్ప్ చేస్తున్నా. ఆలుగడ్డలు కట్ చేస్తున్నాను. మా అమ్మని బిర్యానీ చేయమంటున్నాను. మా మమ్మీ చేసి చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. బాయ్. చూస్తున్నారు కదండి, పాప వెజిటేబుల్స్ అన్ని కట్ చేస్తుంది. ఇక్కడేమో పాలు మరుగుతున్నాయి. నేనేమో ఇక్కడ అల్లం చున్నులపై పేస్ట్ వేసుకుంటున్నాను. ఆనియన్స్, టమాటోస్ కట్ చేయలేదండి, నేను కట్ చేసుకొని క్యారెట్, క్యాప్సికమ్స్ ఇవన్నీ కూడా కట్ చేసుకొని వెజిటేబుల్ బిర్యానీ అండి చేసేది. బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ ఏం కాదండి. అండి కటింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది. కుక్కర్లో అయితే వేస్తున్నాను. కుక్కర్లో అయితే వేసిన తర్వాత 3-4 విజిల్స్ వస్తే సరిపోద్దండి. మనకి రెడీ అయిపోయింది. ప్రాసెస్ చూసేయండి. ఓకే అండి, అయిపోయింది. కుక్కర్కి అయితే పెట్టేసాను. విజిల్ వచ్చింది. విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుందాము. పిల్లలు ఏం చేస్తున్నారు చూద్దాం. మా ఏం చేస్తున్నారు? తాజీ టాప్స్ కొడుతున్నా. మా ఏం చేస్తున్నారమ్మా మీరు? పాపాయ్ సే హాయ్. రాజీ
హాయ్ ఫ్రెండ్. అండి అలా చేస్తున్నారు. నేను కూడా వెళ్ళి ఇంకా వర్క్లో స్టార్ట్ అవుతాను. బిర్యానీ రెడీ అయిన తర్వాత చూపిస్తాను. దాంట్లో రైతా కూడా చేసుకుంటాను, చూసేయండి. బాయ్ ఫ్రెండ్స్. బిర్యానీ కంప్లీటెడ్ అండి. రైతా ఒకటి చేసేసుకొని పిల్లలకి పెట్టేసి నేను వర్క్లో కూర్చుంటాను, చూసేయండి. ఓకేనండి, చూస్తున్నారు కదండి, ఇదేనండి నా వర్క్. ఈ పిల్లలకు భోజనం పెట్టిన తర్వాత కూర్చున్నానండి. ఈవినింగ్ వరకు నేను చేస్తూనే ఉంటాను. ఇవన్నీ అయిపోవాలండి. ఇవి ఆరిపోయిన తర్వాత ఇక నా టాప్స్ కొట్టేసుకుంటాను. తర్వాత అడుగు వెనకమాల కట్టలు ఉన్నాయి కదండి, ఇలా కట్టలు కట్టేసేయాలి. ఇదేనండి నా డైలీ వర్క్. సరే కదండి, ఇంట్లో ఉండి నేను చేసుకునే వర్క్ ఇదే. ఏదో నాకు కుదిరినంతలో చిన్న బిజినెస్ అండి. ఇంట్లో ఇద్దరు పిల్లల్ని చూసుకుంటా నేను చేసుకునే వర్క్ అండి. వీలైనంత వరకు చేసుకుని. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.